లాస్ట్ క్లాస్ చెప్పిన దాని వరకు అర్థమైందా? ప్రియంటివ్ ఆల్గోరిథమ్స్, నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్, రౌండ్ రాబిన్, ఎఫ్సిఎఫ్ఎస్, ప్రయారిటీ, ఎస్జిఎఫ్. కొంతమంది నాకు వాట్సాప్ చేశారు. వాళ్ళ వరకు నేను చెక్ చేశాను. ఎవరైతే నాకు ఇక్కడ రెస్పాండ్ అవుతున్నారో మళ్ళీ వాళ్ళే మెసేజ్ చేశారు. పోనీ ఇక్కడ మిగతా వాళ్ళు షై ఫీల్ అవుతున్నారు, ఇక్కడ చాట్ చేయట్లేదా, స్క్రీన్ షేర్లోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళకి తెలుస్తుందని షై ఫీల్ అవుతున్నారు అని అనుకునే నేను వాట్సాప్ పెట్టమన్నాను. సో ఇక్కడ ఎవరైతే నాకు మెసేజ్ చేశారో మళ్ళీ వాళ్ళే నాకు సాల్వ్ చేసి పెట్టారమ్మా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు ఒక సబ్జెక్ట్ ఉండిపోయినా ఆగిపోతుంది, బీటెక్ సర్టిఫికెట్ రాదు. మినిమం పాస్ మార్క్ చూసుకోవాలి అనుకున్నా సరే ఈ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ కంపల్సరీ చదవాలి. అంటే మెయిన్గా ఇప్పుడు స్టడీ అవర్స్ పెట్టి చదివిచ్చి అలా చేస్తాను చూసారా, ఆ టైంలో అయినా సరే మీకు ఈ క్వశ్చన్సే ఇస్తాను నేను. సో అలా కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కంపల్సరీగా అవి మీరు సాల్వ్ చేసుకుంటామో లేకపోతే అవి ప్రిపేర్ అవుతూ ఉండాలి. చూడండి, ఈ రోజైనా ఇంకో ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకుని అవి చేసి రాకపోతే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, అడగండి, చెప్తాను. ఒకవేళ నాకు చేయలేను అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఒకసారి డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకోండి. నన్ను అడిగినా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా ఎవరైతే అసైన్మెంట్స్ సబ్మిట్ చేయలేదో, నేను డ్యూ లాక్ మొన్న ఎక్స్టెన్షన్ చేశాను కదా, అది రేపటి వరకు ఇచ్చాను. సో ఇంకా ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళు సబ్మిట్ చేయండి. అది మళ్ళీ ఇంకోసారి ఎక్స్టెన్షన్ అలా ఏం చేయనమ్మా, ఎందుకంటే మే 8 నుంచి మనకి మిడ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ పరంగా అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి షెడ్యూల్ పరంగా కండక్ట్ చేసేసాడు, అవ్వదేమో అని అనుకున్నాం. ఓకే, సో అలా మీది చూస్తే మే 8 ఉంది. ఆ టైంకి మాకు అసైన్మెంట్ వచ్చేయాలి మీ దగ్గర నుంచి. మీరు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో, అది ఎప్పుడు షెడ్యూల్ అనేది మాకు వచ్చిన తర్వాత మీకు ఫార్వర్డ్ చేస్తాం కదా, మీరు ఎప్పుడైతే కాలేజ్కి వస్తారో అది ఎగ్జామ్ రాస్తాను కానీ ఏదైనా ఆ టైంకి మీరు ఈ అసైన్మెంట్స్, నా ఒక్క సబ్జెక్టే కాదు అన్ని సబ్జెక్ట్స్ అసైన్మెంట్స్ మీరు తీసుకొచ్చి ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనం షెడ్యూలింగ్ కంప్లీట్ చేసుకుని థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకు థ్రెడ్స్ అనేది ఇక్కడ చెప్తున్నాం మనము? ఓకే, ప్రాసెస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ప్రాసెస్ క్రియేట్ అవ్వాలి అంటే సిపియూకి అంతా బర్డెన్ అవుతుంది కాబట్టి అది ఇంటర్నల్గా థ్రెడ్స్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో థ్రెడ్స్ అనే దానికి ఏమేమి క్వాలిఫికేషన్, అసలు దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ప్రాసెస్కి ఎలా అయితే మనకి ప్రాసెస్ ఐడి, ప్రాసెస్ స్టేట్, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఇలా మనం ఏదైతే చెప్పామో సేమ్ థ్రెడ్ కూడా మనకి ఇవే ఉంటాయి. ఓకే, థ్రెడ్ కూడా ఒక ఐడిని క్రియేట్ చేసుకుంటుంది, దానికి ఒక ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఉంటుంది. ఓకే, సో ఇవి ఏవైతే ఉంటున్నాయో, ప్రాసెస్కి ఏవైతే ఉంటున్నాయో థ్రెడ్ అనే దానికి కూడా అదే ఉంటుంది. సో సింగిల్ అండ్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్. సో సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్ తీసుకున్నాము అంటే కనుక దీంట్లో థ్రెడెడ్ ఎన్ని అంటే 2 టైప్స్. సో కోర్, డ్యూయల్ కోర్ అని ఎలా అయితే చెప్పామో ఇక్కడ థ్రెడెడ్ దగ్గర సింగిల్ థ్రెడెడ్, మల్టీ థ్రెడెడ్. ఓకే, సింగిల్ థ్రెడ్ తీసుకున్నాము అంటే కోడ్, డేటా, ఫైల్స్, రిజిస్టర్, స్టాక్ ఇదంతటికి కలిపి ఒక థ్రెడ్ ఇలా రన్ అవుతుంది. ఇక్కడ మల్టీ థ్రెడెడ్ దగ్గర డిఫరెంట్‌గా ఏ థ్రెడ్‌కి ఆ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. సో ఇలా ఎగ్జిక్యూట్ అవ్వటం వల్ల ఏంటి యూజ్ యూజ్ దాని యొక్క యూజెస్ ఏంటి అంటే ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది అనేది చెప్తున్నాం. సో ఇది సింగిల్ థ్రెడ్ అండ్ మల్టీ థ్రెడ్. సో ఈ సింగిల్ థ్రెడ్, మల్టీ థ్రెడ్ మనం తీసుకుంటున్నప్పుడు మనం ఎన్ని థ్రెడ్స్ ఈ రకంగా తీసుకున్నా సరే దాని యొక్క మోటివేషన్ ఏంటి అంటే, మల్టిపుల్ థ్రెడ్ ఇలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ జూమ్ ఐడియో ఏదో ఒకటి తీసుకోండి. ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఇక్కడ పార్టిసిపెంట్స్‌ని ఒక థ్రెడ్, ఒక పార్టిసిపెంట్‌కి ఒక థ్రెడ్ అమ్మా, స్టాప్ వీడియోకి ఒక థ్రెడ్, మ్యూట్ అనే దానికి ఒక థ్రెడ్. ఓకే, ఇలా ఒక్కొక్క థ్రెడ్ మనకి అప్లికేషన్‌లో అలా నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక థ్రెడ్ బ్లాక్ అయిందనుకోండి, మిగతా అన్ని థ్రెడ్స్‌ని బ్లాక్ చేసేదేమో సింగిల్ థ్రెడెడ్ అవుతాయి. మల్టిపుల్ థ్రెడ్‌లో ఏమవుతుంది, ఏదో ఒక థ్రెడ్డే మనకి బ్లాక్ అయిందనుకోండి, బ్లాక్ అంటే ఫర్ సపోజ్ ఇది ఇంకా రన్ అవుతూ ఉంది. ఓకే, స్టాప్ వీడియో అన్నాను. ఇది వెంటనే రెస్పాన్స్ ఇవ్వకుండా మనకి ఇక్కడ రౌండ్‌గా వస్తా ఉంటది కదా, అంటే బఫర్ అవుతుంది అని చెప్తున్నాం. సో అలా ఈ ఛాన్సెస్ ఇక్కడ తీసుకొని నెక్స్ట్ నేను ఇంకోటి ఏదన్నా క్లిక్ చేశానంటే అది యాక్సెస్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటది కొన్ని సిట్యుయేషన్స్‌లో. అంటే కొన్ని ఇక్కడ డౌన్‌లోడ్ పెట్టినప్పుడు మనకు తెలుస్తది. డౌన్‌లోడ్‌లో ఇక్కడ రౌండ్, ఇక్కడ ఒకటేమో బ్లూ కలర్‌లో రౌండ్ తిరుగుతా ఉంటది. ఇంకోటి డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయినట్టు చూపిస్తది. ఇంకోటి స్టిల్ డౌన్‌లోడ్ అవ్వటానికి ఇన్ని మినిట్స్ అని చూపిస్తా ఉంటుంది. సో ఇలా మనకి మల్టీ థ్రెడ్‌లో జరుగుతా ఉంటుంది. సో ఈ మల్టీ థ్రెడ్‌లో మల్టీ టాస్క్ ఏమి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అంటే, ఒక డేటాని అప్డేట్ అయిన డేటాని డిస్‌ప్లే చేస్తానికి ఒక థ్రెడ్ అయితే, ఫెచ్ డేటా చేసుకుంటాకి ఒక థ్రెడ్, స్పెల్ చెకింగ్ చేసుకుంటాకి ఒక థ్రెడ్, నెట్వర్క్ ఏదైతే రిక్వెస్ట్ మనం చేస్తున్నామో ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ నేను స్టాప్ వీడియో అనే దానికి ఒక థ్రెడ్,
పార్టిసిపెంట్స్ అనేదానికి ఒక థ్రెడ్, న్యూ షేర్ అనేదానికి ఒక థ్రెడ్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క థ్రెడ్ మనకి ఇక్కడ క్రియేట్ అవుతా ఉంటుంది. సో, ఆ థ్రెడ్‌కి కూడా సిగ్నల్స్ అనేవి పాస్ అవ్వాలి. ఎందుకు ఆ సిగ్నల్స్? ఈ థ్రెడ్‌కొచ్చిన సిగ్నల్సే ఏం చేస్తది అంటే ఈ థ్రెడ్ ప్రాసెస్‌కి పంపిస్తా ఉంటది. ఓకే. సో, ఈ థ్రెడ్స్ అన్నీ కలిపితే ప్రాసెస్ దగ్గరికి వెళ్తుంది. ప్రాసెస్ అనే దానికి ఈ సిగ్నల్స్ ఇక్కడికొస్తాం వల్ల. ఇక్కడ చూడండి, మల్టీ థ్రెడెడ్ సర్వర్ ఆర్కిటెక్చర్. మరి మనం మల్టిపుల్ దాంట్లో ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్‌కి అసైన్ అవుతది అంటున్నాం కదా! ఫర్ సపోజ్ క్లయింట్, సర్వర్, థ్రెడ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, క్లయింట్ అంటే మనం. మనం ఒక అప్లికేషన్ దాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఓకే. సర్వర్. ఈ సర్వర్ ఏం చేస్తుంది? ఒక థ్రెడ్‌ని క్రియేట్ చేసుకుంటది. మనం ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో స్టాప్ వీడియో, క్లోజ్, మాక్సిమైజ్, ఏదైతే ఇచ్చామో దానికి ఒక థ్రెడ్ క్రియేట్ చేసేసుకొని మల్టీ థ్రెడెడ్‌లో అయితేనే. ఎందుకు? మనం ఏదైతే యాక్షన్ ఇచ్చామో ఆ యాక్షన్ పెర్ఫార్మ్ చేసుకుంటాక ఒక థ్రెడ్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ సర్వర్ దగ్గర మళ్ళీ ఇది ఇంకోటి ఎక్స్‌ట్రాగా ఏం వర్క్ చేస్తదంటే, ఇక్కడి నుంచి సెకండ్‌గా ఒక థ్రెడ్ ఇచ్చిందమ్మా. సర్వరు మల్టీ థ్రెడెడ్ అన్నాం కదా! ఒక థ్రెడ్ ఏమో మన యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తానికి ఇచ్చింది. ఇంకో థ్రెడ్ లైక్ వెర్చువల్ మిషన్. ఇప్పుడు జావా ఉందనుకోండి. జావా వెర్చువల్ మిషన్ అని చెప్పి చదువుతాం కదా! దాని మీద ఎగ్జిక్యూట్ అవుతది. అలా ఒక వెర్చువల్ మిషన్ లాగా ఈ సర్వర్ ఏం చేస్తుంది అంటే, ఈ సర్వర్ దగ్గర మళ్ళీ ఏం పెడుతుంది అంటే ఇంకో థ్రెడ్‌ని తీసుకుంటుంది. ఎందుకు ఇంకో థ్రెడ్ తీసుకుంటుంది? మనం క్లయింట్ అనేవాళ్ళు ఈ ఈ యాక్షన్ పెర్ఫార్మ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు పార్టిసిపెంట్స్ దీన్ని ఇలా మూవ్ చేశాను. ఓకే. సో, ఈ యాక్షన్ పెర్ఫార్మ్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ థ్రెడ్ క్రియేట్ అయ్యి దాని రన్ స్టేట్‌కెళ్ళి రన్నింగ్‌కి వెళ్ళి టెర్మినేట్ అయిన తర్వాతే థ్రెడ్ 1 క్రియేట్ చేస్తున్నాం. థ్రెడ్ 2ని క్రియేట్ చేస్తున్నాం అని మనకేముండదు. మనం ఏం చేస్తాం? ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసామో లేదో మనకి ఏవైతే యాక్షన్స్ ఇక్కడ పార్టిసిపెంట్స్ దగ్గర ఏది చేయాలో అది చేసేస్తాం. మోర్ దగ్గరికి వెళ్లి సమ్ చేంజెస్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఒక్కొక్క దాన్ని చేంజ్ చేసేస్తా ఉంటాం. ఫాస్ట్‌గా మనకక్కడ వర్క్ అవుతుంది. లేకపోతే ఒక ఫోటోస్ ఉన్నాయి. వాట్సాప్ తీసుకున్నారు. అప్లికేషన్ అంటున్నాను కదా! వాట్సాప్ తీసుకున్నారు. ఈ వాట్సాప్ అనే దాంట్లో మీరు సమ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం క్లయింట్. సో, దాంట్లో వాట్సాప్ యూజ్ చేసి ఒక్క ఫోటోనే పంపించారనుకోండి. ఒక థ్రెడ్. సో, ఫోటోతో పాటు వీడియో పంపిస్తాం, గిఫ్ పంపిస్తాం, చాట్ పంపిస్తాం. లేదా ఒక కాల్ మనం మాట్లాడుతూ చాటింగ్ చేస్తా ఉంటాం. అంటే కాల్ మాట్లాడుతుంది ఒక థ్రెడ్ అయితే, చాటింగ్ చేసేది ఇంకో థ్రెడ్. సో, ఇక్కడ కాల్ మాట్లాడుతున్నప్పుడు క్రియేట్ చేసుకునేది ఒక థ్రెడ్ అయితే, ఆ థ్రెడ్ మీద కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుందనుకోండి. మరి నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇస్తున్నాంగా. కాల్ మాట్లాడటంతో పాటు నెక్స్ట్ ఇంకో వర్క్ ఏమిస్తున్నాం మనం ఇక్కడ? చాటింగ్. ఓకే. సో, ఆ సర్వర్ ఈ థ్రెడ్‌లో ఏం చేస్తదంటే అడిషనల్ క్లయింట్ రిక్వెస్ట్ ఏవేవైతే మనం నెక్స్ట్ రిక్వెస్ట్ ఇస్తున్నామో అవి పెర్ఫార్మ్ చేస్తానికి ఏ క్యూలో పెట్టుకోవాలి? ఆల్రెడీ రెడీ క్యూలో ఉందా? ఒకవేళ ఉంటే ఏ షెడ్యూలింగ్ ఆల్గోరిథం యూజ్ చేసుకొని ఓకే. ఒకవేళ ఉంటే ఏ షెడ్యూలింగ్ ఆల్గోరిథం యూజ్ చేసుకొని ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ వర్క్ కంప్లీట్ చేస్తుంది అంటే ఇది కాల్ అని చెప్పాను. ఫోన్ మాట్లాడటానికి ఈ థ్రెడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కాల్ మాట్లాడుతూ ఉండంగా ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము అంటే చాటింగ్ చేసేస్తున్నాం. ఓకే. ఈ చాటింగ్ అనే దానికి ఒక థ్రెడ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సర్వర్ దగ్గర ఇదేం చేసుకుంటది అంటే అడిషనల్ క్లయింట్ రిక్వెస్ట్ కోసం ఒక థ్రెడ్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటది. ఎప్పుడు ఇంకో వైపు ఇప్పుడు మీరున్నారు. క్లాస్ ఇలా వింటా ఉంటారు. కింద మొబైల్‌తో చాట్ చేద్దామా? ఎవరైనా మొబైల్‌లో మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఇద్దామా? లేకపోతే పక్కనోడిని గిల్లుదామా అన్నట్టు మీరు నెక్స్ట్ యాక్షన్స్ ఏవైతే పెర్ఫార్మ్ చేస్తున్నారో ఇక్కడ మీరు సర్వర్ అయితే నేను క్లయింట్ అనుకుంటే ఆ థ్రెడ్స్ ఏమేమైతే క్రియేట్ చేసుకుంటున్నారో దాన్ని ఇక్కడ చెప్తున్నాం. సో, ఇది మల్టీ థ్రెడెడ్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఎందుకు ఇలా మల్టీ థ్రెడెడ్ తీసుకుంటే ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది అని చెప్తున్నాం. ఒక థ్రెడ్ క్రియేట్ అయిపోయి దీని వర్క్ ఇది చేసుకుంటుంది. ఇంకో థ్రెడ్ క్రియేట్ అయ్యి ఈ సర్వర్‌లో ఈ క్లయింట్ అడిషనల్‌గా ఏమి ఇచ్చాడో దాన్ని చూసుకొని దానికి ఇంకో థ్రెడ్ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్నైతే యాక్షన్స్ ఇస్తా ఉంటామో, ఎన్నైతే ఇంటరప్ట్స్ ఇస్తా ఉంటామో ఆ థ్రెడ్స్ అన్ని క్రియేట్ చేసుకుంటది. ఆ థ్రెడ్ యాక్షన్ అంటే డిస్‌ప్లే అవ్వనివ్వండి, నెట్‌వర్క్ రిక్వెస్ట్ అవ్వనివ్వండి, ఏదైనా తీసుకోండి. ఇక్కడ మన హెవీ వెయిట్, లో లైట్ వెయిట్ థ్రెడ్ అనేది కూడా చెప్తాం. ఇలా క్రియేట్ చేస్తాం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే రెస్పాన్సివ్‌నెస్. ఎందుకు రెస్పాన్స్ అవుతుంది? మనం ఒక ప్రాసెస్ బ్లాక్ అయిందనుకోండి, ఏదో ఒకటి కాల్ గానీ, లేకపోతే చాటింగ్ గానీ, కాల్ మనం మాట్లాడుతూ ఉండంగా కాల్ డిస్కనెక్ట్ అవ్వచ్చు, చాటింగ్ కంటిన్యూ చేస్తానే ఉండొచ్చు మనం. సో, ఏదైతే మనం ఒకటి ఎగ్జిక్యూషన్
చేస్తున్నామో ఆ ఒక ప్రాసెస్ బ్లాక్ అయినా సరే మనకి మిగతావన్నీ కూడా రన్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు మల్టిపుల్ తీసుకున్నప్పుడు. అలాగే రిసోర్స్ షేరింగ్ అంటున్నాం. మరి మల్టిపుల్ ఉన్నాయి కదా! ఇక్కడ మనం మల్టిపుల్ ఇక్కడ తీసుకున్నప్పుడు చూడండి మల్టీ థ్రెడెడ్ దగ్గర ఇదొక రిసోర్స్ రిజిస్టర్ అనో, మెమరీ అనో, ప్రింటర్ అనో ఏదో ఒకటి తీసుకోండి. ఒకటే అయితే ఒకటే డైరెక్ట్‌గా షేర్ చేసేసుకుంటుంది. ఆ ఒకటి షేర్ చేసుకున్నప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. అదే మల్టిపుల్ అనుకోండి 4 సిస్టమ్స్ ఇప్పుడు మీరు ల్యాబ్‌లో కూర్చుంటారు 60 మెంబర్స్. ఒక 60 మెంబర్స్ కూర్చున్న దాంట్లో 50 సిస్టమ్స్ వర్క్ అవుతున్నాయి. ఒక 10 ప్రాబ్లమో లేకపోతే హ్యాంగ్ అయినాయి అనుకోండి. మిగతా వాళ్ళు ఇంకో చోటన ఎక్కడైతే మనకి ఫ్రీగా ఉందో అక్కడ కూర్చుంటానికి చూస్తారు. అలా అని 60 మెంబర్స్‌ని వర్క్ స్టాప్ చేసేయండి లేకపోతే 60 మెంబర్స్ పవర్ ఆఫ్ చేసేయండి అనే మాట రాదు కదా! సో, ఇక్కడ దేని దానికి అక్కడ రిసోర్స్ మనం కనెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అంటే మనం కనెక్ట్ చేస్తామంటే మన డిపెండింగ్ అపాన్ మన దాని మీద డిపెండ్ అవుతుంది. మనం ఇచ్చిన మనం యూజ్ చేస్తున్న సిస్టమ్ గాని, మనం అప్లికేషన్‌లో యూజ్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. సో, రిసోర్స్ షేరింగ్ దేనికి మల్టీ థ్రెడెడ్ యొక్క బెనిఫిట్స్ చెప్తున్నాం. ఓకే. సో, ఎకానమీ కూడా చీప్‌గా ఉంటది. ఎందుకు థ్రెడ్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది కదా! ఒక్కదానికొకటి ఎందుకు స్విచ్ అవుతూ ఉండాలి థ్రెడ్? ఇక్కడ వర్క్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు స్విచ్చింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము? ప్రాసెస్ అనే దాంట్లో స్విచ్చింగ్ దగ్గర ప్రియంప్టివ్ అండ్ నాన్ ప్రియంప్టివ్. ఎందుకు ప్రియంప్టివ్ అండ్ నాన్ ప్రియంప్టివ్ అక్కడ యూజ్ చేసుకుంటున్నాము అంటే ప్రతీదీ ఒక ప్రాసెస్ మనం గ్యాంట్ చార్ట్ పెట్టామా? గ్యాంట్ చార్ట్‌లో P1, P2, P3 అనే ప్రాసెస్‌లు ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు ముందుగా అవి క్వెషన్‌లో నుంచి తీసుకుంటున్నాం అన్నా. ఆ క్వెషన్ అనేది సిస్టమ్‌లో ఎలా యాక్ట్ చేస్తుందంటే క్యూ. నేను చెప్పాను మీకు. మల్టిపుల్ ఫీడ్‌బ్యాక్, మల్టిపుల్ క్యూ అని చెప్పి, మల్టీ లెవెల్ క్యూ అని చెప్పి. ఓకే. సో, అక్కడ రెడీ క్యూ. రెడీ క్యూలో ప్లేస్ అయ్యి ఉంటుంది. సో, అక్కడి నుంచి ఒకదాని నుంచి ఒకదానికి, ఒక క్యూ నుంచి ఇంకో క్యూకి స్విచ్ అవుతుంది తప్ప, ప్రాసెస్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి స్విచ్ అవ్వదు. ఓన్లీ మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ క్యూ అనే దాంట్లో మాత్రమే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ దానికి స్విచ్ అవుతా ఉంటుంది. సో, అలా ఎకానమీ పరంగా తీసుకున్నా సరే తక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్తున్నా. అలాగే స్కేలబిలిటీ తీసుకున్నామనుకోండి, సమ్ అడ్వాంటేజ్ ఎక్కడ అంటే మల్టీ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్‌లో మనకి ఎలా కావాల్సో అలా ఫ్రీగా సమ్ ఎఫిషియంట్ టైమ్‌లో అంటే ఇక్కడ టైమ్ క్వాంటమ్ 4, 5, 6 మనం చేంజ్ చేస్తూ ఉన్నాం కదా! సో, ఆ ప్లేస్‌లో తీసుకుంటుంది. ఇలా మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ దగ్గర కూడా మల్టీ థ్రెడ్ యాక్ట్ చేస్తుంటే, మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ దగ్గర మల్టీ థ్రెడ్ అంటే ప్రతి దానికి మనం ప్రాసెసర్ అంటున్నాము, మల్టీ ప్రాసెసర్ అంటున్నాం, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ నుంచి ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా! సో, ఇలా మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ అనేది మనం తీసుకుంటే కనుక సమ్ ఛాలెంజెస్ ఇంక్లూడ్ అవ్వాలి. ఏం ఛాలెంజెస్? ఎప్పుడు ఒక థ్రెడ్ క్రియేట్ అవుతుంది, ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక ప్రాసెస్ ఒక థ్రెడ్‌ని తీసుకుంటుంది అన్నప్పుడు అది ఎవరైతే డిజైన్ చేస్తున్నారో డిజైనర్స్ అనేవాళ్ళు కొన్ని ఛాలెంజెస్ తీసుకుంటారు. ఛాలెంజెస్ ఇంక్లూడ్ చేసుకుంటేనే అది ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది అని చెప్తున్నా. అవేంటి అంటే డివైడింగ్ యాక్టివిటీస్. ఎందుకు డివైడింగ్ యాక్టివిటీస్? ఒక వర్క్ ఇప్పుడు చూడండి ఇక్కడ సింగిల్ కోర్ తీసుకున్నారమ్మా. సింగిల్ కోర్‌లో T1, T2, T3, T4 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ T1, T2 అలా మనకి ఎగ్జిక్యూట్ జరుగుతా ఉంటుంది కాన్కరెంట్‌గా. అదే మనం మల్టీ కోర్‌లో తీసుకున్నామనుకోండి, హోమోజీనియస్ డేటా అంతా ఒకదానికి. ఇప్పుడు మన హ్యూమన్స్ అంతా ఒకటి. ఒక యానిమల్స్‌లో డిఫరెంట్. అలా ఒక్కొక్క గ్రూప్‌కి సంబంధించింది ఏవైతే ఉన్నాయో, ఆ థ్రెడ్స్ అన్నీ ఒక దాంట్లో ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. సో, కోర్ 1లో ఇక్కడ చూడండి T1, T3 ఒక గ్రూప్. అక్కడ మనం అస్యూమ్ చేసి డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. అంటే ఇంటర్నల్‌గా ఎలా జరుగుతుంది అంటే ఏవైతే థ్రెడ్స్ హోమోజీనియస్ కింద ఉంటాయో అవన్నీ ఒక కోర్. అలా మనం 2, 3, 4, 5, 6, 16 కోర్ వరకు తీసుకుంటున్నాం కదా! అలా కోర్‌లో రన్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి T1, T3 ఇక్కడ T2, T4 అనేది ఒక యాక్టివిటీకి సంబంధించింది. సో, ఇవొక కోర్‌లో రన్ అవుతున్నాయి. ఇదొక కోర్‌లో రన్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? డివైడ్ చేస్తున్నాం యాక్టివిటీస్ అనేవి. దానికి సంబంధించినయి ఏవైతే ఉన్నాయో అవి యాక్టివిటీ డివైడ్ చేసుకొని రన్ చేస్తా ఉంటది. అలాగే బ్యాలెన్స్.
ఎందుకు బ్యాలెన్స్? ఇక్కడ ఏం చేయాలి? సిపియు ఖాళీగా ఉంది. అంటే ఇక్కడ మల్టీ థ్రెడెడ్ అన్నాం కదా! ఇక్కడ చూడండి. ఈ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది ఫర్ సపోజ్. ఓకే. ఈ రెండే వర్క్ అవుతున్నాయి. ఈ రెండిట్లికి మళ్ళీ ఒక 4 ప్రాసెసర్‌లొచ్చి 4 థ్రెడ్స్ ఎనకాల క్యూలో ఉన్నాయనుకోండి. ఇది ఖాళీగా ఉంటది కదా! సో, ఇది ఖాళీగా దీనికి ఇంకా ఏం వర్క్ అలోకేట్ అవ్వలేదని ఇది ఖాళీగా ఉందా అంటే కుదరదు. ఇక్కడ ఏం చేయాలి? బ్యాలెన్స్. ఇది బ్యాలెన్స్ చేసుకుంటాకి 2 టైప్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్స్ యూజ్ చేస్తాయి. పుష్ మైగ్రేషన్, పుల్ మైగ్రేషన్స్ అనే మైగ్రేషన్స్ యూజ్ చేసుకుంటాయి. ఎందుకు అంటారా? ఇదొక కోర్ అనుకోండి. ఇది ఒక కోర్. ఇదొక కోర్ అనుకోండి. ఇదంతా కలిపి ఒక ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ అవ్వనివ్వండి, ఒక క్యూనే యూజ్ చేసుకుంటే రిసోర్స్ షేరింగ్ ఓకే. అంటే మీ 60 మెంబర్స్ ల్యాబ్ ఏదైతే కూర్చుంటున్నారో మీరందరూ ఒక సర్వర్ కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి ఓకే. ఒక సిస్టమ్ ఏమో మన ల్యాబ్ 1లో కనెక్ట్ అయ్యి, ఇంకో సిస్టమ్ వచ్చేసరికి సర్వర్ సిపిఎన్ఎం ల్యాబ్‌కి కనెక్ట్ అయ్యి, ఇంకోటొచ్చి లైబ్రరీకి ఇలా కనెక్ట్ అయ్యిందనుకోండి. మీరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ల్యాబ్ చేస్తున్నారు. మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే ఎక్కడ రెక్టిఫై చేస్తున్నాము? సర్వర్ రూమ్‌కెళ్ళి ఎందుకు ఆన్ అవ్వట్లేదు? ఏ ప్రాబ్లమ్ అనేది ఇక్కడే చెక్ చేసేస్తున్నాం. అంతేగాని రోల్ నంబర్ 1కి ఇక్కడ చెక్ చేసి, రోల్ నంబర్ 2కి మళ్ళీ లైబ్రరీలో ఉన్న వాళ్ళకి ఫోను చేసి, అక్కడ సర్వర్ రూమ్ వాళ్ళకి ఫోను చేసి, ఆ సర్వర్ లేకపోతే మనం ఆ సర్వర్ రూమ్ దగ్గరికి వెళ్లి ఎక్కడ ప్రాబ్లమ్ అయింది? ఎందుకు ఆ సిస్టమ్ దగ్గర ఇలా వస్తుంది అని చెక్ చేసే కన్నా, ఇవన్నీ ఎక్కడైతే మనం చేస్తామో ఆ దగ్గరగా పెట్టుకుంటాం కదా! సో, అలా రిసోర్స్ షేరింగ్ ఒకటైతే ఓకే గానీ, ఇలా మనకి డిఫరెంట్ దానికి కనెక్ట్ అయ్యి ఉంటే అక్కడ స్విచ్చింగ్ అనేది జరగాలి. సో, బ్యాలెన్స్ అనేది జరగాలి. ఆ బ్యాలెన్స్ దగ్గర మనం ఏం చెప్తున్నాము? ఇక్కడ 2 వర్క్ అవుతూ ఒకటి కనుక ఐడియల్‌గా ఉండిపోతే దీని ఎనకాల క్యూలో ఇంకో 2 ఏవో రెడీగా ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవ్వాల్సినయి. అప్పుడేం చేస్తది? ఇక్కడి నుంచి వర్క్ తీసుకెళ్ళి ఐడియల్‌గా ఏదైతే ఖాళీగా కూర్చుందో దానికి తీసుకెళ్ళి వర్క్ అలొకేట్ చేస్తది. లేదు అంటే ఏమవుతది? బ్యాలెన్స్ చేయకపోతే ఖాళీగా ఉన్నవాళ్ళు ఖాళీగా ఉంటారు. వర్క్ చేసేది వర్క్ అవుతా ఉంటే మిషన్ కూడా కొంతవరకే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది అంటే మనకి పాడైపోతదనే కదా! దానికి తగ్గట్టు మనం ఎలా యూజ్ చేస్తాము? సో, బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అలాగే డేటా స్ప్లిట్టింగ్. ఇక్కడ ఎప్పుడైతే డివైడింగ్ యాక్టివిటీస్ అని చెప్తున్నామో, డేటా కూడా స్ప్లిట్టింగ్ అవుతున్నప్పుడు ఏ రకంగా ఉంటదని చెప్తున్నాము? హో ఆ యాక్టివిటీస్ అన్నీ కలిపి ఏవైతే ఉన్నాయో టీ1, టీ3 ఒకదానికి సంబంధించిందయింది. టీ2, టీ4 లేకపోతే టీ2, టీ6 థ్రెడ్ 6 ఉందనుకోండి. దాని పరంగానే అక్కడ డేటా అనేది స్ప్లిట్ అవుతా ఉంటుంది. అలాగే డేటా డిపెండెన్సీ కూడా చెక్ చేసుకోవాలి. టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. ఇలా ఛాలెంజెస్ వాళ్ళు ప్రోగ్రామర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇప్పుడు డేటా డిపెండెన్సీ అంటున్నాం. ఒక దాంట్లో రన్ అయింది కదా! రన్ అయిన తర్వాత అవుట్‌పుట్ రావాలి. లేకపోతే ఆ ఒక్క థ్రెడ్స్ కమ్యూనికేట్ అవుతేనే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతేనే ప్రోగ్రామ్. అంతేగాని మీ దగ్గర నుంచి ఇన్‌పుట్ ఒకటే తీసేసుకొని అవుట్‌పుట్ ఇవ్వకపోయినా, లేకపోతే అవుట్‌పుట్ ఒక్కసారే ప్రొడ్యూస్ చేస్తాను. ఇంకో 4 టైమ్స్ మీరిచ్చినా ప్రొడ్యూస్ చేయనన్నా కుదరదుగా. సో, ఎప్పుడైతే ఇలా డేటా స్ప్లిట్ అయ్యిందో, ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్లిట్ అయ్యింది ఏ దానికి స్ప్లిట్ అయ్యి వర్క్ అయ్యిందో, మళ్ళీ అయి కమ్యూనికేట్ అయ్యి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ థ్రెడ్స్ కానీ, ప్రాసెస్ కానీ అందుకని ఇంటర్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇలా యూజ్ చేసినప్పుడు సింక్రొనైజేషన్ చెప్తాము, అసింక్రొనైజేషన్ చెప్తాము. ఓకే. అలా మళ్ళీ వర్క్ అవుతుందా లేదా? మనం చేసింది కరెక్ట్‌గా వస్తుందా లేదా? ప్రతి దాని మీద లోడ్ ఈక్వల్‌గా అవుతుందా లేదా? బ్యాలెన్స్ అవుతుందా లేదా? యాక్టివిటీస్ డివైడ్ అవుతున్నాయా లేదా? అనేది లాస్ట్‌లో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయినా సరే టెస్టింగ్ చేస్తారు, డీబగ్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డీబగ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది రెక్టిఫై చేస్తారు. సో, అక్కడ మనం పారలెలిజము, కాన్కరెన్సీ అనేది తీసుకుంటున్నాం. సో, ఇక్కడ పారలెలిజం దగ్గర ఏంటి? డేటా పారలెలిజము, టాస్క్ పారలెలిజం. ఓకే. సో, డేటాను టాస్క్ తీసుకుంటున్నాము అంటే ఏ రకంగా అయినా సరే ఇప్పుడు డేటా అంటే మళ్ళీ అది టాస్క్ కింద డివైడ్ అవుతుంది. సో, ఈ టాస్క్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ అవి ఒకదానికొకటి ఇక్కడ కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఇలా కమ్యూనికేట్ అయినప్పుడు సేమ్ ఇదే మల్టీ కోర్. మనం మామూలుగా మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ ఇది ఇంటర్నల్‌గా థ్రెడ్ యాక్టివేట్ అంటే ఇంటర్నల్‌గా థ్రెడ్ ఈ స్టేట్స్ నుంచి ఇలా చేంజ్ అవుతున్నప్పుడు లేకపోతే ఈ థ్రెడ్స్ అనేవి ఈ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఇలా తీసుకున్నప్పుడు అనేది మనం ఏదైతే చెప్పామో నిన్న ప్రాసెస్ షెడ్యూలింగ్ తర్వాత మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ అక్కడ గూడా 2 కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. 2 క్వెషన్స్ అంటే మనకి ఈ చాప్టర్‌లో, ఫోర్త్ చాప్టర్‌లో కూడా ఈ ఈ బెనిఫిట్స్, ఈ డేటా అనేది ఈ డయాగ్రామ్ ప్లేస్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఏవైతే ప్రోగ్రామర్ ఛాలెంజెస్ అన్నామో, ఈ ఛాలెంజెస్‌ని
ఫిఫ్త్ యూనిట్ అంటే ప్రాసెస్ షెడ్యూలింగ్ మనకు కంప్లీట్ అయింది చూసారా? దాని నెక్స్ట్ కాన్సెప్ట్‌లో వాడు మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ దగ్గర ఏ విధంగా ఆ సీపీయూ అనేది ఎందుకు షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఫాలో అవుతది కాబట్టి సీపీయూ అనేది ఏ రకంగా షేర్ చేసుకుంటుంది వర్క్‌ని. ఇక్కడ ఓఎస్ ఎలా అలోకేట్ చేస్తుంది అనేది చెప్తాం. ఓకే. సో, ఇలా సింగిల్ థ్రెడెడ్, మల్టీ థ్రెడ్ అనేది మనం తీసుకుంటున్నప్పుడు ప్రతి దానికి ఇక్కడ థ్రెడ్స్‌లో కూడా మళ్ళీ ఏమవుతుంది మోడల్స్ ఉంటాయి. సో, ఆల్రెడీ ఇక్కడ మల్టీ కోర్ అనేది మనకొచ్చింది కదా! మల్టీ కోర్ గురించే ఒకసారి చూద్దాము. మల్టీ కోర్‌లో షెడ్యూలింగ్ దగ్గర తీసుకున్నారనుకోండి. మల్టీ ప్రాసెసర్ షెడ్యూలింగ్. మల్టీ ప్రాసెసర్ షెడ్యూలింగ్. ఇలా సీపీయూ షెడ్యూల్ చేసుకున్నప్పుడు సీపీయూస్ అవైలబుల్ అవుతున్నాయా? ఇక్కడ ఏమంటున్నాము హోమోజీనియస్‌వి ఏవైతే ఉన్నాయో ఆ థ్రెడ్స్ అన్నీ T1, T3, T2, T4 ఏవైతే మనకి రన్ అవుతున్నాయో అలా రన్ అవుతున్నాయి. డేటా ప్యారలెల్‌గా రన్ అవుతుంది అని చెప్పామా? సో, హోమోజీనియస్ ప్రాసెసర్ వితిన్ ఎ మల్టీ ప్రాసెసర్. ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తది అంటే అసిమెట్రిక్, సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేస్తది. సో, అసిమెట్రిక్ యూజ్ చేసామనుకోండి ఓన్లీ ఒక ప్రాసెస్ మాత్రమే అంటే ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది ఇందాక మీకు చెప్పాను కదా! ఒక సిస్టమ్ ఇక్కడ ఒక ప్రాసెసర్ ఉంది. ఇదొక ప్రాసెసర్ అనుకోండి. ఈ ప్రాసెసర్ వరకే ఉంది అనుకుంటే కనుక ఇక్కడ వరకు యాక్సెస్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఇక్కడ మనకేమవుతుంది అసిమెట్రిక్ అనేది ఓన్లీ ఆ పర్టిక్యులర్ ప్రాసెసర్ యొక్క డేటా స్ట్రక్చర్ దాని యొక్క రిలవెంట్ డేటా మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది. చూడండి అసిమెట్రిక్, సిమెట్రిక్. అసిమెట్రిక్ అయితే కనుక ఏదైతే మనకిక్కడ మల్టీ ప్రాసెసర్ అంటున్నామో, మల్టీ ప్రాసెసర్‌లో సిమెట్రిక్, అసిమెట్రిక్. అసిమెట్రిక్ తీసుకుంటే ఒక ప్రాసెసర్ ఏదైతే సింగిల్ ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ దేన్ని యాక్సెస్ చేసుకుంటది? ఇప్పుడు మీకు చెప్పాను కదా! ల్యాబ్‌లో 60 మెంబర్స్ ఉంటారమ్మా. ఒక సర్వర్‌నే మీరు యాక్సెస్ చేస్తున్నారు అన్నానా? అసిమెట్రిక్. ఓకే. దాని యొక్క డేటా షేరింగ్ గాని ఏదైతే ఉందో అదంతా అసిమెట్రిక్. అదే సిమెట్రిక్ తీసుకున్నారనుకోండి, సెల్ఫ్ షెడ్యూల్ జరుగుతుంది. ప్రతీదీ రెడీగా ఉండి ఎటు నుంచి పంపించాలి, ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది కాబట్టి, ఈ 50 సిస్టమ్స్ వరకు కనెక్టివిటీ ఇక్కడ ఇస్తే, నెక్స్ట్ 50 సిస్టమ్స్ నెక్స్ట్ కనెక్టివిటీ ఏమివ్వాలి అనేది మొత్తం ఇక్కడ సిమెట్రిక్ మల్టీ ప్రాసెసర్‌లో జరుగుతుంది. అయితే ఇలా మల్టీ ప్రాసెసింగ్‌లో జరుగుతుంది అన్నప్పుడు, మనం ఏమంటున్నాము, ఒక ప్రాసెసర్ అనేది ఒక క్యూని మాత్రమే షేర్ చేసుకుంటే, లేకపోతే ఇదిగోండి ఇదొక ప్రాసెసర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, ఈ సీపీయూ ఇక్కడున్న మెమరీనే యాక్సెస్ చేసుకుందనుకోండి, మనకి ఏ ప్రాబ్లము లేదు. ఒకవేళ ఇక్కడున్న ప్రాసెసర్ ఇంకో దాంట్లోది యాక్సెస్ చేసుకోవాలి అంటే స్లో అయిపోతది అని చెప్తున్నాము. ప్లస్ ఇక్కడ ఏం జరగాలి, స్విచ్చింగ్ అనేది జరగాలి. ఒక దాని నుంచి ఇంకో దానికి స్విచ్ అవ్వాలి. ఓకే. ఎప్పుడైతే స్విచ్ అవుతుందో మనకి చాలా కండిషన్స్ రైజ్ అవుతా ఉంటాయి. ఇలా స్విచ్ అవ్వకుండా ఏ ప్రాసెసర్‌కి ఆ ప్రాసెసర్ యొక్క క్యూని మాత్రమే యాక్సెస్ చేసుకునేట్టు. దాని యొక్క డేటా స్ట్రక్చర్స్ మాత్రమే. డేటా స్ట్రక్చర్ అంటే ఈస్ నథింగ్ బట్ ఆ మెమరీలో ఆ డేటా ఎలా అరేంజ్ అయ్యుంది అనేదే కదా మనం డేటా స్ట్రక్చర్‌లో చదివాము. యాక్సెస్ చేసుకుంటాకి. సో, ఇక్కడ మనం ఆ ప్రాసెసర్ ఆ క్యూని మాత్రమే యాక్సెస్ చేసుకునేటట్టు చూసేటట్టు ఉన్నదాన్ని ఎఫినిటీ. ఎఫినిటీ ఇదిగోండి ప్రాసెసర్ ఎఫినిటీ. ప్రాసెస్ హాస్ ఎఫినిటీ ఫర్ ప్రాసెసర్ ఆన్ విచ్ ఇట్ ఈస్ కరెంట్‌లీ రన్నింగ్. దాన్ని మనం ఇక్కడ వర్డ్ టెర్మినాలజీ ఎఫినిటీ అంటాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎఫినిటీస్ ఉంటాయి. సాఫ్ట్ ఎఫినిటీ, హార్డ్ ఎఫినిటీ. ఎందుకు ఇక్కడ ఇలా తీసుకుంటున్నాము? మాక్సిమం మనం ఎవరైతే ప్రోగ్రామర్ డిజైన్ చేశారో, డిజైన్ చేసినోళ్ళైనా మనం యాక్సెస్ చేసుకొని ఏ రకంగా అది జరిగినా సరే ఆ ప్రాసెసర్ అంటే మీ సర్వర్ లేకపోతే మీ సిస్టమ్‌లో ఉన్న డేటా మీరు యాక్సెస్ చేసుకునేటట్టయితేనే మీకు ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఈజీగా ఉంటాయి. మీ సిస్టమ్‌లోది ఇంకొకళ్ళు ఎవరో యాక్సెస్ చేసుకొని మీరు వెళ్లి ఇంకొకళ్ళదంటే ఆ నేమ్స్, ఫైల్ నేమ్ ఏమిచ్చారు, ఏ డ్రైవ్‌లో పెట్టారు, ఎక్కడ పెట్టారు, డౌన్‌లోడ్స్ ఉందా, ఏముంది అనేది చెక్ చేసుకొని అంతా చేయాలంటే కొంత టైం ఎలా అయితే వేస్ట్ అవుతుందో, లేకపోతే మీరు చేస్తూ మీ పక్కనోళ్ళని మీ పక్కనోళ్ళు అవుట్‌పుట్ రాలేదనుకోండి, వాళ్ళని చేయించుతూ మీరు చేస్తా ఉంటారు. మీ వర్క్
ఎలా కాదనుకున్నా ఫ్రెండ్, హెల్ప్ ఓకే. ఇక్కడ కూడా ఇది కూడా హెల్ప్, ఒక థ్రెడ్ హెల్ప్ చేసుకుంటుంది ఓకే. కానీ మన వర్క్ వితిన్ ది టైమ్‌లో కంప్లీట్ అవ్వాల్సింది పెండింగ్‌లో ఉంటది. ఎప్పుడైతే మనదంతా కంప్లీట్ అయిపోయిందో అప్పుడు మనం సిస్టమ్ వాళ్ళకిచ్చామనుకోండి. సో, మన ఫుల్ మార్క్స్ మనకొస్తాయి. వాళ్ళు ఏదైతే ఇష్యూ ద్వారా వాళ్ళకి అయిందో వాళ్ళ ప్రాబ్లమ్ గూడా ఇక్కడ రిజాల్వ్ అవుతుంది. సో, ఎవరికి ఏ ప్రాసెసర్ దాన్ని యాక్సెస్ చేసుకునే దాన్ని చూస్తూ ఉండటమే ఇక్కడ మనం ఎఫినిటీ అంటాం. ఎఫినిటీ. అలా 2 టైప్స్ ఆఫ్ ఎఫినిటీస్ చెప్తామమ్మా. సాఫ్ట్ ఎఫినిటీ, హార్డ్ ఎఫినిటీ. సాఫ్ట్ ఎఫినిటీ ఏంటి అంటే మాక్సిమం దీని మీద ఇది యాక్సెస్ చేసుకుంటాకే చూస్తది. సాఫ్ట్ అనేది. ఎప్పుడైనా ఛాన్సెస్‌లో కాదు, ఇంక కుదరట్లేదు అనుకున్నప్పుడు పక్కదానికి స్విచ్ అవుతా ఉంటది. సాఫ్ట్. ఓకే. స్మూత్‌గా ఉంటది కదా! సాఫ్ట్ అనేది దాని మీద వర్క్ చేస్తానికే చూస్తది. ఆహ్, పర్లేదు ఫ్యాకల్టీ తిట్టినా, ఫ్యాకల్టీ దగ్గరపోయినా నా ఫ్రెండు అని అనుకుని మీరు స్విచ్ అవుతా ఉంటారు చూడండి. తిరగొద్దు, మాట్లాడొద్దు అన్నా. అలా స్విచ్ అవుతూ ఉన్నది మాక్సిమం స్విచ్ అవ్వకుండా చూస్తాము. స్విచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. లేకపోతే అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాల్సిందే అన్నప్పుడు దాన్ని సాఫ్ట్ డెఫినిటీ అంటాం. హార్డ్ డెఫినిటీ అంటే ఏంటి అంటే, ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ అది స్విచ్ అవ్వదు. అది ఏ కండిషన్స్ పెట్టనివ్వండి. మీకు దాని వర్క్ అదే. దాని ప్రాసెస్ ఈ సిపియు ఖచ్చితంగా దాని యొక్క మెమరీనే యాక్సెస్ చేస్తుంది తప్ప, మీరు ఇంకా హ్యాంగ్ అయిపోతారు. ఇది అవ్వకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు. లేకపోతే ఇది అవ్వకపోతే మీరు ఇంకో 1 అవర్ ఎక్స్‌ట్రా కూర్చోవాలి ల్యాబ్‌లో అన్నా, పక్కనోళ్ళు దాని మీద ఇవ్వకుండా మనం వర్క్ చేయాలి. మనంతట మనకి ఔట్‌పుట్ రావాలి. ఓకే. అని దాని మీద కూర్చుంటే కనుక దాన్ని హార్డ్ డెఫినిటీ అంటాం. అదే ఇక్కడ ఇస్తాం. ఓకే. సాఫ్ట్ డెఫినిటీ, హార్డ్ డెఫినిటీ. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? హార్డ్ డెఫినిటీ, సాఫ్ట్ డెఫినిటీ ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఎన్‌యుఎంఏ అండ్ సిపియు షెడ్యూలింగ్స్. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇక్కడ యాక్చువల్‌గా ఎగ్జాంపుల్ దేని మీద చెప్పాడంటేనమ్మా, మెమరీని తీసుకున్నాడు. మెమరీ మేనేజ్‌మెంట్‌లో కూడా ఇక్కడ మనం ఎఫినిటీస్ గురించి మాట్లాడతాం. మెమరీ మేనేజ్‌మెంట్‌లో కూడా ఇక్కడ ఎఫినిటీ గురించి మాట్లాడతాం. ఓకే. ఇక్కడ మెమరీ గురించి చెప్పాడు. ఇక్కడ మెమరీ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇక్కడ ప్రాసెసర్ డేటా స్ట్రక్చర్, దాని యొక్క డేటా సెట్స్ ప్రతి ఒక్కటి గురించి మనం మాట్లాడాలి. ప్రాసెస్ యాక్సెస్ చేసుకున్న దాని గురించి చూస్తే. ఓకే. ఈ డయాగ్రామ్ డ్రా చేసారా? ఓకే. నాన్-యూనిఫార్మ్ మెమరీ యాక్సెస్ అండ్ సిపియు షెడ్యూలింగ్. నాన్ యూనిఫార్మ్. ఎందుకు నాన్ యూనిఫార్మ్? ఈ సిపియు వచ్చి నెక్స్ట్ దాని యొక్క మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది కాబట్టి నాన్ యూనిఫార్మ్ మెమరీ యాక్సెస్ అండ్ సిపియు షెడ్యూలింగ్. ఇలా వచ్చింది అంటే ఇదేంటి? సాఫ్ట్ డెఫినిటీ. ఓకే. దీన్ని ఇదే యాక్సెస్ చేసుకుంటుంది అంటే హార్డ్ డెఫినిటీ. హార్డ్ డెఫినిటీ. దీంతో పాటు మనం ఏం చెప్పాము ఇక్కడ? ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు డిజైన్ చేస్తున్నప్పుడు దానికి డివైడింగ్ డివైడింగ్ యాక్టివిటీస్‌తో పాటు బ్యాలెన్స్ అనేది గూడా వాళ్ళు చూడాలి అని చెప్పాం. బ్యాలెన్స్. ఓకే. సో, దాన్ని ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే. సో, ఇదేంటి? ఎస్ఎంపీ అంటే సిమెట్రిక్ ప్రాసెసింగ్. ఓకే. సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్ ఏం చేస్తదంటే ఆల్ సిపియూస్ లోడింగ్, దాని యొక్క ఎఫిషియన్సీస్ చూసుకుంటూ ఉండాలి. సో, ఇలా చూసినప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఎందుకు చెప్తున్నాము? ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ బ్యాలెన్సింగ్ అన్నాం కదా! సో, ఇలా బ్యాలెన్స్ అయ్యేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఉంటది. ఎందుకు? ఇది ఇలా వర్క్ చేస్తుంది. ఇది కూడా సిపియు దీని మీదే వర్క్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇదే మెమరీ ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇది
ఒక 5 మినిట్స్ ఖాళీగా ఉంది. దీనికేమో ఒక 10 వర్క్స్ ఏవో వచ్చినాయి. అప్పుడు ఇక్కడ ఏమవుతుందది సాఫ్ట్ డెఫినిటీని తీసుకొని ఇక్కడున్న దానికి ఇంకో దానికి పంపిస్తామో, లేకపోతే ఇక్కడి నుంచి ఇంకో దానికి స్విచ్ అవుతామో, ఒకే దాని మీద లోడ్ గాని, థ్రెడ్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డెడ్‌లాక్ కండిషన్స్ రాకుండా అంటే హ్యాంగ్ అయిపోకుండా ఉండటానికి ఇలా చూసుకుంటే కది స్విచ్ అవ్వాలి. సో, ఇక్కడ దాన్నేమంటాము అంటే లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్‌లో ఇక్కడ 2 టైప్స్ చెప్తున్నాము. పుష్ మైగ్రేషన్, పుల్ మైగ్రేషన్. పుష్ మైగ్రేషన్, పుల్ మైగ్రేషన్. ఇక్కడ సిపియు ఏం చేస్తది అంటే ఏదైతే ఖాళీగా ఉందో, ఖాళీగా ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి ఈ థ్రెడ్‌ని పుష్ చేసేస్తది. అంటే ఆ వర్క్ ఖాళీగా ఉంది కాబట్టి అంటే ఆ పర్టిక్యులర్ ఇదంతా ఫ్రీగా ఉంది అంటే అక్కడికి పుష్ చేస్తది. థ్రెడ్స్ అన్ని. అన్నీ కాదు. ఎంత వరకైతే దానికి ఆహ్, యాక్టివిటీ డివైడ్ చేయాలన్నాం గదా! బ్యాలెన్స్ చేయాలి అంటే డేటా స్ప్లిట్టింగ్ అనేది జరగాలి. సో, ఆ డేటా స్ప్లిట్ అయ్యే పొజిషన్ దగ్గరికొచ్చేసరికి అది పుష్ చేస్తది. ఓకే. బ్యాలెన్స్‌లో పుష్, పుల్. పుష్, పుల్. ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ ఎగ్జిక్యూషన్‌లో లేకపోతే ల్యాబ్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఒక 4 మెంబర్స్‌ది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. వైవాకెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరెళ్తున్నారు? రోల్ నంబర్ 1 నుంచి ఎళ్ళాలి. కాకపోతే అమ్మో! ఫస్ట్ నువ్వెళ్ళు లేకపోతే 4 మెంబర్స్‌లో నేను తర్వాతెళ్తాను. అలా సో, అక్కడ పుష్. ఓకే. ఫుల్ మైగ్రేషన్ ఉంది. సో, అక్కడి నుంచి మనకేదైతే కావాలి అని అనుకున్నామో, ఇదిగోండి ఐడిల్ ప్రాసెసర్ పుల్స్ వెయిటింగ్ టాస్క్ ఫ్రమ్ బిజీ ప్రాసెసర్. బిజీ దగ్గర నుంచి పుల్ చేస్తది. ఓకే. అవసరమైనప్పుడు తోసేస్తది. కావాలి అనుకున్నప్పుడు తీసుకుంటా ఉంటది. దాన్నిక్కడ మనం పుష్ మైగ్రేషన్, పుల్ మైగ్రేషన్ అంటున్నాం. సో, పుష్ మైగ్రేషన్ ఏం చేస్తదంటే పీరియాడిక్‌గా అది చెక్ చేసుకుంటా ఉంటది. ఎంత లోడ్ ఉంది? ఏముంది? ఓవర్‌లోడ్ అవుతే కనుక సీపీయూకి ఇది ఓవర్‌లోడ్ అవుతే ఏం చేస్తదన్నాను? ఈ సీపీయూలో ఓవర్‌లోడ్ అయ్యింది కాబట్టి ఇదేం చేసింది? పుష్ చేసేసింది ఇంకో దానికి. ఓకే. అదే పుల్ మైగ్రేషన్ తీసుకున్నామనుకోండి, ఐడిల్ ప్రాసెసర్స్ ఏం చేస్తది? పుల్ చేస్తది. ఇక్కడ ఏదైతే ఎందుకు సింక్రొనైజ్ అవ్వాలి కదా! ఎలా అయితే ఇది పుష్ చేసిందో, మరి ఇది రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలిగా. సో, అది కూడా ఖాళీగా ఉన్నాను కాబట్టి పుల్ చేసుకుంటుంది. తీసుకుంటుంది వర్క్ చేస్తానికి. దాన్ని మనం ఇక్కడ పుల్ మైగ్రేషన్. ఇలా ఉంటేనే లోడ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ జరిగితేనే మనకి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ల్యాప్‌టాప్స్ అవనివ్వండి, ఏదైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ ఎఫిషియెంట్‌గా ఇక్కడ వర్క్ అవుతున్నాయి అనేది చెప్తున్నాం. ఓకే. సో, ఇలా మనం మల్టీ ప్రాసెసర్ అనేది తీసుకుంటున్నప్పుడు మల్టీ కోర్ అంటున్నాం. సో, మల్టీ థ్రెడెడ్, మల్టీ కోర్ ఏమవుతుంది మనకి ఈ ప్రాసెసర్స్, ఈ కోర్స్ ఫాస్ట్‌గా ఉంటుంది. అలాగే పవర్ కూడా లెస్‌గా కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో, ఇలా దీని యొక్క అడ్వాంటేజ్ కింద తీసుకుంటే ఇక్కడ చూడండి. మల్టీ థ్రెడెడ్, మల్టీ కోర్ అన్నాం కదా! దీని ఎగ్జాంపుల్ మామూలుగా ఇది ఇందాక ఎగ్జాంపుల్ దేనికి చెప్పామమ్మా? ఇక్కడ చెప్పాం. 2 ఒకేలా ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దన్నాను కదా! సో, కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ ఆన్ సింగిల్ కోర్ సిస్టమ్ అయితే కనుక టీ1, టీ2, టీ3, టీ4 ఇలా థ్రెడ్స్ రన్ అవుతాయి. ఓకే. అదే మల్టీ కోర్ అనుకోండి. హోమోజీనియస్ కింద ఉన్నవన్నీ ఒక కోర్ దాని మీద అంటే టీ1, టీ3 తర్వాత టీ2, టీ4 అనేది ఒక దాని మీద రన్ అవుతుంది. దాన్నే ఇక్కడ ఈ ఇదేమో ఇక్కడ ఓన్లీ థ్రెడ్ గురించి మాట్లాడాము. ఇక్కడికొచ్చేసరికి కంప్లీట్ ప్రాసెసర్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. సో, ఫర్ సపోజ్ ఇది టీ1 అనేదాన్ని కంప్యూట్ సైకిల్ తీసుకుందాం. టీ2 అనేదాన్ని మెమరీ స్టాల్ సైకిల్ అంటున్నాం. సో, ఒక సైకిల్ అంటే ఒక కంప్యూట్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత అది ఔట్‌పుట్ వచ్చినా, లేకపోతే దానికి ఇన్‌పుట్ తీసుకోవాలి అన్నా అక్కడ ఏం యాక్ట్ చేస్తుంది? మెమరీ. అంటే ఇన్‌పుట్ మెమరీలో స్టోర్ చేయాలి. ఔట్‌పుట్ మెమరీలో స్టోర్ చేయాలి. అంటే మెమరీలోకి లోడింగ్ అనేది జరుగుతదిగా. కంపల్సరీగా మెమరీ అనేది కావాలి. దాన్నే ఇక్కడ మెమరీ స్టాల్ సైకిల్ అంటున్నాం. అది ఇన్‌పుట్ అవ్వనివ్వండి, ఔట్‌పుట్ అవ్వనివ్వండి. మనకి విజిబుల్‌గా కనిపిస్తే 2+3 అని మనం ఇస్తే 5. సో, 2 ఇచ్చాము, 3 ఇచ్చాము అని మనకు కనిపించింది మెమరీలో స్టోర్ అవ్వాలి. ఏదైతే 2+3 అయిన తర్వాత 5 అనే ఔట్‌పుట్ వచ్చిందో, ఆ 5 అనే ఔట్‌పుట్ మెమరీలో స్టోర్ అవ్వాలి. సో, ప్రతి ఒక్క యాక్షన్ మనకి విజిబుల్‌గా కనిపించేదే కాకుండా ఇంటర్నల్‌గా థ్రెడ్ అవ్వనివ్వండి, ప్రాసెస్ అవ్వనివ్వండి, ఈవెన్ చూడండి ప్రాసెస్‌లో ఏం చెప్పాము? ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది తీసుకుంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది తీసుకుంటే, దాంట్లో కూడా మనం మెమరీ గురించే మాట్లాడుకున్నాం. ఓకే. సో, ప్రాసెస్ అనేది ఏ మెమరీలో స్టోర్ అవుతుంది, లేకపోతే ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుందా, డిక్రిమెంట్ అవుతుందా అనేది ఇలా మనం తీసుకున్న దాంట్లో
కంప్యూట్ అయ్యేంత వరకు అంటే అది ఎగ్జిక్యూట్ అయిన 1 మినిట్ టైమ్ క్వాంటమ్ ఈవెన్ 1 మినిట్ తీసుకోండి. ఆ 1 మినిట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే ఎగ్జిక్యూషన్ టైమ్ మనం రాస్తున్నాం కదా! ఇంతవరకు ఎగ్జిక్యూట్ అయింది లేకపోతే ఇది వెయిటింగ్ టైమ్. సో, ఆ వెయిటింగ్ టైమ్, ఎగ్జిక్యూషన్ టైమ్ గూడా మనకి దేంట్లో ఉంటుంది? మెమరీ స్టాల్ సైకిల్‌లో లోడ్ అయ్యి ఉంటుంది. సో, కంప్యూట్ సైకిల్, మెమరీ స్టాల్ సైకిల్, కంప్యూట్ సైకిల్, మెమరీ స్టాల్ ఇలా సింగిల్ అనుకోండి ఇలా జరుగుతుంది. అదే మల్టిపుల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి థ్రెడ్ 0, థ్రెడ్ 1 లేకపోతే ఇది థ్రెడ్ 0, థ్రెడ్ 1 కింద తీసుకున్నా, ఇక్కడ ఇక్కడ మనకి డయాగ్రామ్‌లో T1, T3, T2, T4 అన్నాం. సో, ఇదే థ్రెడ్స్‌ని మనం ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి. మల్టీ ప్రాసెసర్ ఇక్కడ 2 కోర్స్ చెప్తున్నాం కాబట్టి, కోర్ 1 అనే దాంట్లో సేమ్ సైకిల్ అది సైకిల్ అనేది కంప్యూటర్ సైకిల్ అనేది ఇక్కడ T1 అనుకోండమ్మా. T1 అనుకోండి. మెమరీ స్టాల్ సైకిల్. మళ్ళీ T1 తర్వాత T3 కదా! T3 అనేది కంప్యూట్ సైకిల్ అనుకోండి. మళ్ళీ మెమరీ. నెక్స్ట్ కోర్‌లో ఏం రన్ అవుతుంది? ఇక్కడ T1, T3 రన్ అయింది కాబట్టి ఇక్కడ T2 అనుకోండి మెమరీ. మళ్ళీ T4 అనుకోండి మెమరీ. అంటే ప్రతిదీ ఎగ్జిక్యూషన్ మెమరీలో స్టోర్ అయ్యి ఉండాలి అంటున్నాను కదా! అది వెయిటింగ్ టైమ్ అవ్వనివ్వండి, ఎగ్జిక్యూషన్ టైమ్ ఏది తీసుకున్నా సరే ఇక్కడ మెమరీ. సో, మల్టీ కోర్ వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే థ్రెడ్ 0 ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. దీనికి ఇక్కడేమో జస్ట్ నార్మల్‌గా థ్రెడ్స్ ఇలా రన్ అవుతాయి. పారలెల్‌గా ఉన్నప్పుడు మల్టీ కోర్‌లో థ్రెడ్ అనేవి దాని యొక్క హోమోజీనియస్ కింద ఏర్పాటైపోయి ఆ కోర్‌లో ఇలా రన్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పాము. మల్టీ ప్రాసెసర్ కింద తీసుకున్నప్పుడు ఓకే. T1, T3, T2, T4 అనే థ్రెడ్స్. ఇది T1 అనేది ఒక కంప్యూట్ సైకిల్ అయితే, T3 అనేది ఇంకో కంప్యూట్ సైకిల్. T2 అనేది ఒక కంప్యూట్ సైకిల్ అయితే, T4 అనేది ఇంకోటి. ఈ ప్రతి ఒక్క కంప్యూట్ సైకిల్‌కి మనకి మెమరీ స్టాల్ సైకిల్ అనేది ఉంటుంది. సో, T1 ఆర్ T2 ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత T3 ఎగ్జిక్యూట్ అంటే థ్రెడ్ T2 తర్వాత T4 అన్నాం కదా! T4 ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మధ్యలో ఏం తీసుకుంటుందది? ఒక్క 1 మిల్లీ సెకండ్ అయినా సరే మెమరీ స్టాల్ సైకిల్‌లో ఎంత వరకు కంప్లీట్ అయ్యిందో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్‌లో ఏమంటున్నాము? ఒకదాని నుంచి ఒకటికి స్విచ్ అవుతున్నప్పుడు ఎంత వరకు అది వర్క్ కంప్లీట్ అయ్యిందో దాని యొక్క స్టేట్‌ని సేవ్ చేసుకుంటది అని చెప్పాం. ఎక్కడ? మెమరీలో. ఓకే. సో, ఇది మెమరీ. సో, అలా ఇక్కడ థ్రెడ్ 0 కోర్ 1 ఏం చేస్తుంది? కంప్లీట్ అయిపోయి మెమరీ స్టాల్ సైకిల్‌లో లోడ్ చేసుకుంటుంది. ఇది ఎప్పుడైతే లోడ్ అవుతానికి టైం పడుతుందో పారలెల్‌గా ఇక్కడ థ్రెడ్ 1 ఏం చేస్తుంది? నెక్స్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ T2 కంప్లీట్ అయ్యింది. అది మెమరీలో పెట్టే లోపల ఈ కోర్ ఏం చేస్తుంది? T1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకనే మనకి సీక్వెన్స్‌గా ఒకదాని తర్వాత ఎన్ని ఓపెన్ చేసినా వర్క్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. అంతేగాని ఇది పారలెల్‌గా ఇక్కడ రన్ అవ్వట్లేదనుకోండమ్మా, ఈ రకంగా ఉందనుకో, ఇది పారలెల్ కదా! ఇది సింగిల్ కదా! ఇలా ఉందనుకోండి, కంప్యూట్ అవుతుంది. మనకి బఫరింగ్ ఇదివరకు చూసారో లేదో మనకి జియో రాకముందయితే యూట్యూబ్స్ అవి మీరు 10థ్, 7థ్ ఆ స్టేజ్‌లో మన యూట్యూబ్‌లో ఒక మూవీ క్లిక్ చేసాము అంటే ఒక 5కో, ఒక 10 మినిట్స్‌కో బఫరింగ్ వస్తా ఉండేది. ఓకే. అది ఇంటర్నెట్ యాక్సెస్ స్పీడ్ అవ్వనివ్వండి, స్లో అవ్వనివ్వండి, మనకి దాంట్లో ఉన్నది లోడ్ అవుతూ ఆ మూవీ క్లిప్ ఇలా రన్ అవుతా ఉండేది. సో, అక్కడ ఏం జరిగింది? కంప్యూట్ సైకిల్ మెమరీని మళ్ళీ లోడ్ చేసుకుంటాం. కంప్యూట్ సైకిల్ మెమరీ అక్కడ మనకి ఎంతో కొంత 1 మిల్లీ సెకండ్ టైమ్‌లో బఫర్ అవుతున్నా సరే, మనం అది టైమ్ వేస్ట్ కిందే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఏమవుతుంది? కంప్యూట్ సైకిల్ T1 ఒకటి అవుతుంటే, అది ఆ కోర్ అనేది మెమరీలో ప్లేస్ చేసే లోపల మళ్ళీ ఇక్కడ వర్చువల్‌గా నెక్స్ట్ T3 అనేది జరుగుతా ఉంటది. మళ్ళీ ఇది మెమరీలో లోడ్ చేసుకోవాలిగా. ఇది మెమరీలో లోడ్ చేసే లోపల ఇదేం చేస్తుంది? నెక్స్ట్‌ది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అందుకని ఇక్కడ చూడండి కొంచెం పక్కకొచ్చింది. సి T1 అనేది కంప్లీట్ అయ్యి మెమరీలో లోడ్ చేస్తున్నప్పుడు T2 ఎగ్జిక్యూట్ అవుతుంది. T2 ఎగ్జిక్యూట్ అయ్యి మెమరీలో లోడ్ చేసుకునే లోపల కింద T3 పారలెల్‌గా రన్ అయిపోతుంది. T3 మళ్ళీ మెమరీలో లోడ్ చేసుకునేసరికి ఇది. మనకు కనిపించేదేమో సీక్వెన్స్‌గా పనంతా అయిపోతుందని చూపించుకుంటుంది. ఇంటర్నల్‌గా ఆ కోర్స్ ఎలా తీసుకుంటున్నాయి అంటే ఒకదానికొకటి ఇలాగా ఒక కోర్స్ అంటే డ్యూయల్ కోర్, 16 కోర్ ఇలా కోర్స్ కిందకి మనకి ఆహ్, అప్డేషన్ ఇది తీసుకుంటున్నాం కదా!
ఐ5 కోర్ ఇలా తీసుకున్న అప్డేటెడ్ ప్రాసెసర్స్‌లో కానీ ల్యాప్‌టాప్స్ పర్చేస్ చేసినప్పుడు ఇవి తీసుకొని, లేకపోతే సమ్ ప్రాజెక్ట్స్ 64 బిట్, 128 బిట్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం తీసుకుంటున్నాము అంటే, ఇలా మనకి ఫాస్ట్ యాక్సెసింగ్ కోసం తీసుకుంటున్నాం. ఇలా ఇంటర్నల్‌గా ఇలా డిజైన్ అయ్యి ఉంటుంది కాబట్టి, మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, ఫాస్టర్స్ అండ్ కన్జ్యూమ్స్ లెస్ పవర్. ఫాస్టర్ అండ్ కన్జ్యూమ్ లెస్ పవర్. ఓకే. ఓకే. ఇది మల్టీ థ్రెడెడ్, మల్టీ కోర్ సిస్టమ్. మనం ఎక్కడి నుంచొచ్చాము ఫస్ట్? ఈరోజు కాన్సెప్ట్ కొంచెం క్లమ్జీగా ఏమన్నా ఉండుండొచ్చు మీకు. ఇప్పటిదాకా ఒక ఇదిగా ఉంది కాన్సెప్ట్. ప్రాసెస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్‌గా థ్రెడ్ క్రియేట్ అవుతుంది. థ్రెడ్‌లో ఏమేమి ఉంటాయి అంటే సింగిల్ థ్రెడ్ ఉంటుంది, మల్టీ థ్రెడ్ ఉంటుంది. సింగిల్ థ్రెడ్ అయినా ఇవే యూజ్ చేసుకుంటుంది. మల్టీ థ్రెడ్ అయినా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క థ్రెడ్‌కి ఒక్కొక్క రిసోర్స్‌ని షేర్ చేసుకొని యాక్షన్స్ పెర్ఫార్మ్ అవుతుంది అని చెప్తాం. సో, ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి అంటే రెస్పాన్సివ్‌నెస్, రిసోర్స్ షేరింగ్, ఎకానమీ, స్కేలబిలిటీ. సో, ఇలా తీసుకున్నప్పుడు మనకి మల్టీ థ్రెడెడ్ అనే దాంట్లో ఈ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో ఒక క్లయింట్ కనుక యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తే థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఈ థ్రెడ్ క్రియేట్ అవుతుంతో పాటు ఇది సర్వర్ దగ్గర మళ్ళీ ఇంకా లిజనింగ్‌కి అడిషనల్‌గా కొన్ని రిక్వెస్ట్ ఏదైతే క్లయింట్ దగ్గర నుంచి వచ్చిందో అది రిసీవ్ చేసుకుంటాకి ఇక్కడ ఫోర్క్ సిస్టమ్ కాల్ యూజ్ చేసామనుకోండమ్మా ఏం చెప్పాము? ఇంకో ప్రాసెస్‌ని క్రియేట్ చేసుకుంటది అంటున్నామా? అలా ఇక్కడ ఫోర్క్ అనేది ఇక్కడ యూజ్ చేసుకునేది. థ్రెడ్ అనేది ఒకటి క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా అంటే ఇది పేరెంట్ అనుకోండి. నెక్స్ట్ చైల్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటున్నాం కదా! ఆ చైల్డ్స్‌ని ఇది లిజన్ చేసుకుంటా ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే. సో, ఇలా మల్టీ కోర్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడ్ వేరు, మల్టీ కోర్ వేరు. సో, ఇలా మల్టీ కోర్‌లో ఈ థ్రెడ్స్ అన్నీ కలిపి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఉన్న దాంట్లోనే ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ అంటున్నాం. ఒక సెమ్ అంటున్నాము. ఒక సెమ్‌లో 6 సబ్జెక్ట్స్ అంటున్నాము. ఈ 6 సబ్జెక్ట్స్‌లో మళ్ళీ ఇంటర్నల్స్ వచ్చేసరికి 2 ఇంటర్నల్స్ అయితే ఇవి ప్రాసెసర్స్ అయితే, ఈ ఇంటర్నల్‌లో మళ్ళీ ప్యాటర్న్ ఈ క్వెషన్స్ మళ్ళీ దీనికి అసైన్‌మెంట్ మార్క్స్ కలిపి ఈ ఇంటర్నల్‌లోనే క్విజ్ 20 మార్క్స్‌ని ఇలా డివైడ్ చేస్తాం అనేది మళ్ళీ ఒక ప్రాసెస్. అంటే థ్రెడ్స్ క్రియేట్ అయినాయి, ప్రాసెస్ క్రియేట్ అయినాయి. ఇదంతా కలిపి మళ్ళీ మల్టీ కోర్ అని ఎప్పుడు చెప్తున్నాము? 4 ఇయర్స్ మీరు కంప్లీట్ చేసిన దాంట్లో ఇవన్నీ జరిగి ఓవరాల్ సర్టిఫికేట్ వస్తది. సో, ఇలా డిజైన్ చేసినప్పుడు ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు కొన్ని ఛాలెంజెస్ తీసుకుంటారు అని చెప్తున్నాం. డివైడింగ్ యాక్టివిటీస్, బ్యాలెన్స్, డేటా స్ప్లిట్టింగ్, డేటా డిపెండెన్సీ, టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. ఇలా మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ తీసుకున్నప్పుడు మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇలా థ్రెడ్స్ అనేవి సింగిల్ కోర్ అయితే ఇలా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మల్టిపుల్ అయితే హోమోజీనియస్ కింద తీసుకొని యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనం మెమరీ అనేది ఇక్కడ చెప్పలా. మెమరీ ఓన్లీ థ్రెడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో, ఇది అది ఏది రాయాలి అంటే 2 రాయొచ్చు. ఇక్కడ మీరు కాంకరెన్సీ వర్సెస్ పారలెలిజం అని చెప్పి ఇది ఈ డయాగ్రాము డ్రా చేస్తారు. అలాగే మల్టీ థ్రెడెడ్ మల్టీ కోర్ సిస్టమ్ అని చెప్పి ఇది డ్రా చేసి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్వెషన్ ఇచ్చిన క్వెషన్ మీద డిపెండ్ అయ్యి. ఓకే. సో, ఇక్కడి వరకొచ్చిన తర్వాత మనం ఏం చెప్పాము నెక్స్ట్ ఆల్రెడీ అక్కడ మల్టీ థ్రెడెడ్ గురించి మాట్లాడాం కాబట్టి, ఇప్పుడు మల్టీ ప్రాసెసర్‌లో అది ఎలా షెడ్యూల్ చేసుకుంటుంది? ఏది షెడ్యూల్ చేసుకుంటుంది? ప్రాసెసర్ షెడ్యూలింగ్స్ మాట్లాడేసాం. రౌండ్ రాబిన్, ఎఫ్‌సీఎఫ్ఎస్ అన్నీ మాట్లాడేసాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము? థ్రెడ్ గురించి మాట్లాడుతున్నాము. ఈ థ్రెడ్‌ని ఇలా తీసుకుంటున్నప్పుడు కోర్ దాంట్లో ఎఫినిటీ గురించి మాట్లాడాము. అలాగే లోడ్ బ్యాలెన్సింగ్. ఎఫినిటీ దగ్గరకొచ్చేసరికి సాఫ్ట్ ఎఫినిటీ, హార్డ్ ఎఫినిటీ, లోడ్ బ్యాలెన్సింగ్ దగ్గరకొచ్చేసరికి పుష్ మైగ్రేషన్, పుల్ మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. అలాగే మల్టీ కోర్ అనేది మనం తీసుకున్నప్పుడు సింగిల్, పారలెల్. సో, సింగిల్‌గా జరిగినప్పుడు ఇలా టైం అనేది వేస్ట్ అవుతుంది. పారలెల్‌గా జరిగినప్పుడు ఒక కంప్యూటేషన్ జరిగి ఒకటి కంప్యూటేషన్ జరిగి మెమరీ స్టాల్ సైకిల్ ఎగ్జిక్యూట్ అయ్యే లోపల నెక్స్ట్ కోర్ ఏం చేస్తదంటే నెక్స్ట్ దాని యొక్క థ్రెడ్ కంప్లీట్ చేసుకుంటా ఉంటుంది. ఓకే. సో, ఇక్కడి వరకు ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ రేపు క్లాస్‌లో మనకి ఇది ఇంపార్టెంట్ మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్. మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్ నెక్స్ట్ క్లాస్‌లో రేపు. ఓకే. సో, టైమ్ టేబుల్ ఈ రోజు నుంచి చేంజ్ అయింది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అలవాటు అవ్వటానికి ఇంకో 2 డేస్ పడుతుంది మీకు. ఓకే. రేపు మనకి సెకండ్ అవర్ అంటే సెకండ్ అవర్ వచ్చేసరికి 9:30కి. ఫస్ట్ అవర్ 8:30-9:20 ఓకేనా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాము అంటే అక్కడి వరకు మనకి ఒక చాప్టర్
ఫిఫ్త్ చాప్టర్ కూడా కంప్లీట్ అయినట్టు. సెకండ్ యూనిట్‌లో. ఫిఫ్త్ చాప్టర్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము. ఫోర్త్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో, ఇంకా ఒక్క చాప్టర్ సింక్రొనైజేషన్. అది చాలా బావుంటది. కాన్సెప్ట్ వింటే మటుకు బావుంటది. సింక్రొనైజేషన్. నవ్వుకుంటూ చేసేసుకోవచ్చు. డైనింగ్ ఫిలాసఫర్స్ ఇవి. ఒక టేబుల్ మీద 5 మంది కూర్చున్నారు, తింటున్నారు, తినకుండా ఖాళీగా కూర్చున్నారు. ఇవి చెప్తాం. ఫస్ట్ అవర్ అయితే మీరు ఎలాగో ఆకలిగా ఉంటారు కాబట్టి క్లాస్ వింటూ అప్పుడే లేసి సరిపోతుంది. ఓకేనా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇక్కడి వరకు ఓకేనా?